नटत्याशा शाखा स्वटति झटिति स्त्वैरमभितः कपालिन् भिक्षो मे हृदय कपिमत्यन्तचपलम् दृढं भक्त्या बद्ध्वा शिव भवदधीनं कुरु विभो सदा मोहाटव्यां चरति युवतीनां कुचगिरौ नटत्याशा शाखा स्वटति झटिति स्थैरमभितः कपालिन् भिक्षो मे हृदय कपिमत्यन्तचपलम् दृढं भक्त्या बद्ध्वा शिव भवदधीनं कुरु विभो सदा मोहाटव्यां चरति युवतीनां कुचगिरौ नटत्याशा शाखा स्वटति झटिति स्त्वैरमभितः कपालिन् भिक्षो मे हृदय कपिमत्यन्तचपलम् दृढं भक्त्या बद्ध्वा शिव भवदधीनं कुरु विभो. ఓకేనా అండి? సదా మోహాటవ్యాం చరతి యువతీనాం కుచగిరౌ నటత్యాశా శాఖా స్వటతి ఝటితి స్త్వైరమభితః కపాలిన్ భిక్షో మే హృదయ కపిమత్యంత చపలం దృఢం భక్త్యా బద్ధ్వా శివ భవదధీనం కురు విభో. ఓకే అండి, భావం చెప్తున్నా. ఇక్కడ 20వ శ్లోకంలో మన చంచలమైన మనస్సును కోతితో పోల్చి దానిని భక్తితో శివుని ఆధీనంలో పెట్టమని ప్రార్థిస్తున్నారండి. మన మనస్సు ఒక కోతి లాంటిది. కోతి ఒక చోట స్థిరంగా ఉండదు కదా అండి. అలాగే మనస్సు కూడా ఎప్పుడూ ఒక ఆలోచన నుంచి మరొక ఆలోచనకు పరుగులు తీస్తూ ఉంటుంది. మోహాటవి అంటే మోహం, కోరికలు, ఆశలు, ఆకర్షణలతో నిండిన సంసారం అనే అడవి అన్నమాట. ఈ మోహం అనే అడవిలో నా మనస్సు తిరుగుతూ ఉంటుంది తండ్రి. కోరికలనే కొమ్మలపైకి ఎక్కుతూ ఒక ఆశ నుంచి ఇంకొక ఆశకు దూకుతూ ఉంటుంది అని చెప్తున్నారనమాట. ఇక్కడ శంకరాచార్యులు శివునితో ఇలా వేడుకుంటున్నారు. ఓ కపాలి, ఓ భిక్షాటన చేసే పరమేశ్వర, నా హృదయంలో ఉన్న ఈ అత్యంత చంచలమైన మనస్సు అనే కోతిని గట్టి భక్తి అనే తాడుతో కట్టి నీ ఆధీనంలో ఉంచు తండ్రి అని చెప్తున్నారనమాట. హృదయ కపి అంటే హృదయంలోని కోతి అని అంటున్నారు మనస్సుని. భక్తితో కట్టడం అంటే మనస్సును బలవంతంగా ఆపడం కాదండి. పార్వతీ పరమేశ్వరులపై ప్రేమను పెంచుకుంటే మనస్సుకు ఒక ఉన్నతమైన ఆధారం లభిస్తుంది. అప్పుడు అది బయట విషయాల వెంట నిరంతరం పరిగెత్తకుండా క్రమంగా శాంతిస్తుంది అని చెప్తున్నారనమాట. నా మనస్సులో కోరికలు, ఆశలు, మోహాల వెంట పరిగెత్తే కోతి వంటిది. దానిని నేను అదుపు చెయ్యలేకపోతున్నానమ్మా. కాబట్టి నీపై ఉన్న దృఢమైన భక్తి అనే తాడుతో నా మనస్సును కట్టి నీ పాదాల వద్ద నిలిపి నీ అధీనంలో ఉంచు తండ్రి అని చెప్తున్నారనమాట ఈ శ్లోకంలో శంకరాచార్యులు. అంటే మన మనస్సును భక్తి ద్వారా ఎలా మార్చుకోవాలో చెప్పే అద్భుతమైన ఉపదేశం అండి ఈ శ్లోకంలో. అర్థమైందా అండి శ్లోకము? నేను చాలా చిన్నగా చెప్తానండి. భావాలన్నీ మీకు అర్థం అవుతాయి.